సమయంలో నిర్దిష్టమైనటువంటి ఇంత ట్యూషన్ ఫీజు, ఇంత ఈ ఫీజు, ఇంత ఈ ఫీజు, కారు మా ఇంటికి రావాలి, ప్రోగ్రాం దగ్గరికి రావాలి, ఇటువంటి ఏ కండిషన్స్ లేవు. ఎవరైనా చక్కగా పాడగలుగుతుంటే, లేదు చక్కగా ఏదైనా ఒక వాద్యాన్ని వాయించగలుగుతుంటే వారిలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని వీరు గ్రహించి వీరికి వీరుగా వారిని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రుల్ని ఒప్పించి వీళ్ళకి ఆ విద్యని ప్రసాదించిన మహనీయులు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గురువర్యులు అందరూ. వీరు వారి దగ్గరికి వెళ్ళలేదు, శిష్యుల దగ్గరికి గురువులే వచ్చి ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా విద్యని అందించారు. అందు కారణంగానే ఈ ప్రాంతంలో సాధారణంగా ఎవరినైనా ఏదైనా ఒక భజన బృందాన్ని వచ్చి ఒక 4 గంటలు భజన చేయమంటే కచేరీ మోడల్లో భజన నిర్వహించడం అన్నది ఈ ప్రాంతానికే ఉండే సాంప్రదాయం. ఎందుకంటే కొన్ని చోట్ల భజన చూస్తాం, సినిమా పాటలకి ప్యారడీల్ని రాసుకొని భజనలు చేస్తుంటారు. కానీ ఈ ప్రాంతంలో భజన అలా కాదు. అన్నమయ్య కృతిలో, త్యాగయ్య కృతిలో, ముత్తుస్వామి వారివో, శ్యామాశాస్త్రి గారివో, లేదా ఇంకా చక్కనైనటువంటి దైవత్వం కలిగి ఉండేటటువంటి చక్కనైన రచనలను భజన గీతాలుగా పాడతారు. అది నిజంగా చెప్తున్నాను, స్థలే భోగం జలే భోగం అంటారు. ఈ స్థలానికి ఉండేటటువంటి భోగం అది. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రయత్నం చేస్తే ఇదే జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ప్రయత్నం చేసి 100 మంది ఆహుతుల్ని రప్పించడమే ఒక యజ్ఞం అయితే, ప్రారంభమైన 10 నిమిషాల్లో ఆ 100 మందిలో 10 మంది ఉంటే ఆ కార్యక్రమం సక్సెస్ అయినట్టు లెక్క. ఆ స్థితికి వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ మధ్య కాలంలో మనకి రియాలిటీ షోలు అన్నటువంటి పుణ్యం మళ్ళీ కొంత ఈ సంగీతం పట్ల కానీ, శాస్త్రీయ నృత్యం పట్ల కానీ, వాద్య సంగీతాల పట్ల కానీ మళ్ళీ కొంత ఇంట్రెస్ట్ అనేది మాత్రం డెవలప్ అవుతుంది. అయినా తక్కువే. అవకాశాలు కూడా ఉండాలి. అవకాశాలు లేనప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇది చేయలేం. తల్లిదండ్రుల్లో జిజ్ఞాస ఉండాలి. ప్రతి తల్లిదండ్రి వచ్చిన వెంటనే ఒకటే అడుగుతారు, మ్యాథ్స్ నీకు అర్థమైందా, ఫిజిక్స్ అర్థమైందా, కెమిస్ట్రీ అర్థమైంది, బాటనీయా జువాలజీయా, తెలుగు మాస్టర్ చక్కగా చెప్తున్నారని అడిగిన వాళ్ళు తల్లిదండ్రులు లేరు. తెలుగే మనకి సంస్కృతిని అందజేస్తుంది. తెలుగని కాదు, ఎవరికి వారు మాతృభాష సంస్కృతిని అందజేస్తుంది. ప్రహ్లాద చరిత్రం కానీ మనం చదివినట్లయితే రాక్షసుడైనా సరే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిచి తన తొడ మీద కూర్చోబెట్టుకొని, నీ గురువులు ఏమేమి చెప్పారు, నువ్వేమేమి నేర్చుకున్నావు, ఒక మంచి పద్యాన్ని చదివి అర్థం చెప్పమని రాక్షసుడైనటువంటి హిరణ్యకశిపుడు అడిగాడు. మనం మానవులం, ఆధునిక మానవులం, ఎన్నో రకాలైనటువంటి ఎందరెందరి తాలూకా సాధనలో మనం అనుభవిస్తున్నాం. అలాంటప్పుడు మనం ఎవరమైనా మన పిల్లలకి నీకు ఏ పద్యాలు వచ్చు, పోతన తెలుసా, నన్నయ్య తెలుసా, తిక్కన తెలుసా అని ఎంతమంది అడిగామో ఆలోచించుకోండి. మరి ఏ విధంగా ఈ సంస్కృతి నిలబడుతుంది? నాకు మా పుత్ర సమానుడు ప్రసాద్ వాళ్ళ గురువు గారైనటువంటి పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వర గారి బయోడేటా ఇచ్చారు. ఆయన జీవితంలో సాధించిన విషయాలన్నీ సమగ్రంగా మీకు తెలియచేయాలంటే ఈ సంస్కార భారత యాజమాన్యం 3 రోజులు ఈ కార్యక్రమం పెట్టాలి. 2 రోజులేమో ఆయన సాధించిన విజయాలన్నీ చెప్పడానికి సరిపోతుంది. 3వ రోజు ఆయన సన్మానంను ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలి. సచ్ ఏ గ్రాండ్ హిస్టరీ. అది ఎక్కడో
ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే కాదు, రాష్ట్రేతరమే కాదు, ఖండాంతరాలు, దేశాంతరాలు, ఖండాంతరాలు దాటి మనదైన ఈ విద్యని ప్రపంచం యావత్తు చాటి చెప్పిన మహానుభావులు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. 7వ ఏట ఆయన వేదిక మీద ప్రదర్శన ఇచ్చారు. తన 7వ ఏట. ఇట్స్ కాల్డ్ చైల్డ్ ప్రొడిజీ. ఆయన ప్రదర్శనలో అదృష్టవశాత్తు కొన్నాళ్ళు గుంటూరులో ఉన్న కారణంగా అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒక అలవాటు ఏంటి అంటే, రవీంద్ర భారతిలో ఏ ప్రోగ్రాం అవుతుందో అన్న ఒక ఆలోచన. నాటకాలు అవుతున్నాయా, నాటికలు అవుతున్నాయా, ఇటువంటి ప్రోగ్రామ్స్ అవుతున్నాయా అని సాయంత్రం 5 అయ్యేసరికి కాస్త చూడడం, మంచి ప్రోగ్రాంకి వెళ్ళడం అన్నది ఒక అలవాటు. ఈ విధంగా 10కి పైగా ఆయన ప్రదర్శనలు నేను తిలకించే అదృష్టం నాకు కలిగింది. క్షమించాలి గురువు గారు, మృదంగం అన్నది ఒక నిర్జీవమైన వస్తువే. ఆ మాట అంటే అటువంటి మహనీయులకి కోపం వస్తుంది. కానీ అది ఎప్పుడు జీవం పోసుకుంటుందో తెలుసా? ఎల్లా వెంకటేశ్వరరావు గారి చేతి స్పర్శ తగిలిన వెంటనే ఈ నిర్జీవమైన వస్తువు బ్రహ్మాండమైన సజీవ వస్తువు. ఎలాంటి సజీవ వస్తువు? అవిచ్ఛిన్నంగా ప్రణవనాదాన్ని పలకగలిగిన వస్తువు అవుతుంది. ఇదే వేదిక మీద ఒకసారి ఆయన ప్రదర్శన చేశారు. అది ఒక మరిచిపోలేని ఘట్టం. ఆయన ప్రదర్శన ఎంత అవిచ్ఛిన్నమైనటువంటి నాదాన్ని ఉద్భవింపజేస్తుంది అంటే, మన ప్రాంతంలోనే ఒక మంచి కార్యక్రమం చేయాలంటే సౌండ్ సిస్టంలో మన రౌలో గారి సిస్టానికి మించిన సౌండ్ సిస్టమ్ లేదు. అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. అటువంటి రౌలో గారి సౌండ్ ఇంజనీరు రీసౌండ్ వస్తుంది అనుకొని మైక్ ఆపేశాడు. ఇక్కడే జరిగింది ఆ సన్నివేశం. అంత అవిచ్ఛిన్నమైనటువంటి ఆ వైబ్రేషన్ క్రియేట్ చేయడం, అది ఎలా తెలుసండి? కుడి చేతితో కాదు, ఆయన ఎడం చేతితో సృష్టించారు. అది ఆ సన్నివేశం ఇప్పటికి కూడా నాకు గుర్తొస్తుంది. మళ్ళీ రిపీట్ చేసి అది వచ్చే ముందు ఆయనే చెప్పారు, నువ్వు సౌండ్ కట్టకు అని. అటువంటి మధురానుభూతులు. నవమృదంగ విన్యాసం, రావణ శివతాండవ స్తోత్రాన్ని అద్భుతంగా మృదంగం మీద పలికించేటటువంటి మహనీయులు. గాయత్రి ఇదేమిటి అదేమిటి, మాటకి వాద్యానికి తేడా లేనంత విధంగా ప్రదర్శన చేయగలిగినటువంటి మహనీయులు. ప్రసాద్ చెప్తారు, అది రోజుకి 10 గంటల, 12 గంటల, 16 గంటల అన్నది ఆయన 70వ ఏట చేసే సాధన మృదంగం మీద. ఆ రెండింటి మధ్య, తన దేహానికి మృదంగానికి మధ్య తేడా లేని విధంగా మమేకం అయిపోయారు. ఆయన వాయిస్తే పలకడం కాదు, ఆయన అనుకుంటే పలుకుతుంది మృదంగం. అటువంటి గొప్ప కళాకారుణ్ణి మళ్ళీ మన ప్రాంతానికి తెచ్చినందుకు ఉట్లవారి కుటుంబానికి, నిమ్మనవారి కుటుంబానికి, సంస్కార భారతి యాజమాన్యానికి, సిబ్బందికి, అంతేకాదు వీళ్లలో ఒక గొప్పతనం ఉంది. బొంతలకోటి వారు మొట్టమొదట నాకు పరిచయం స్వామి గారు, అంటే బొంతలకోటి కృష్ణారావు గారి నాన్నగారు. ఆ గ్రామం కాదు, ఈ ప్రాంతంలోనే ఆయన కనిపిస్తే 2 చేతులెత్తి నమస్కరించడం తప్ప ఇంకొక శరణ్యం లేని విధంగా బ్రతికిన మహనీయులు ఆయన. వాళ్ళ అబ్బాయి కృష్ణారావు గారు, వాళ్ళ ఇంటి పేరు బొంతలకోటి అయినా ఆ ప్రాంతం అంతా ఆయన ఇంటి పేరు ఏంటంటే స్వామి గారి కృష్ణారావు గారు. కుసుంపురం వెళ్ళి బొంతలకోటి కృష్ణారావు గారు అంటే ఎవరండి ఆయన అని అడుగుతారు. కుసుంపురం గ్రామస్తులే. స్వామి గారి కృష్ణారావు గారు ఉన్నారంటే అక్కడ ఉన్నారండి, దేవాలయం గారు ఉన్నారు, వెళ్ళండి అని చెప్తారు. అంతటి మహనీయులు ప్రసాద్ వాళ్ళ తాతగారు. ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు కృష్ణారావు గారు కూడా లబ్ధ ప్రతిష్ఠులైన మార్దంగిక విద్వాంసులే. అంతేకాదు ఆయన విశాఖపట్నం గురువు గారు ముల్లపూడి శ్రీరామమూర్తి గారి దగ్గర ప్రత్యేక శిష్యులు. వాళ్ళ అబ్బాయి
ప్రసాద్ గారు ఇంతవరకు మీకు తెలియచేసినటువంటి పరిచయం చేసినటువంటి ఎల్లా వెంకటేశ్వరరావు గారి శిష్యులే కాదు, ఎల్లా వెంకటేశ్వరరావు గారికి అత్యంత ఇష్టులు. ఇంటి వద్ద ఉంచుకొని భోజనం పెట్టి విద్య నేర్పిన మహనీయులైన ఒక్క ప్రసాద్కే కాదు, బయోడేటా చూశాను నేను, 2000కు పైచిలకు విద్యార్థులకి భోజనం పెట్టి విద్య నేర్పినటువంటి మహనీయులు. 75 వసంతాలు మృదంగాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు మృదంగాన్ని ప్రదర్శించడం ప్రారంభించి 75 వసంతాలు అయ్యాయి. 28,000 ప్రోగ్రామ్స్, 28,000 పైచిలకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు. 28,000, మోర్ దాన్ 28,000 ప్రోగ్రామ్స్. సోలోగా మృదంగా ప్రోగ్రాం ఇవ్వడం బహుశా ఎల్లా వెంకటేశ్వరరావు గారే ప్రారంభించారేమో. అంతకుముందు మృదంగం అన్నది ఎకాంపనెంట్, కచేరీలో ఎకాంపనెంట్ మృదంగం. గాత్ర విద్వాంసులు గీతాన్ని ఆలపిస్తే ఒకవైపు వాయులీనము, ఒకవైపు మృదంగము, ఇంకా వేణువు, మోర్సింగి ఏదైనా ఉండొచ్చు. కానీ అసలు మృదంగాన్నే మెయిన్ ఐటమ్ చేసి ప్రదర్శనలు ఇచ్చిన మహానుభావులు, మృదంగానికి సింహాసనాన్ని ఎక్కించిన మహానుభావులు ఎల్లా వెంకటేశ్వరరావు గారు. మృదంగాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఐ ఆమ్ నాట్ అకాంపనెంట్, ఐ ఆమ్ ఆల్సో మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పిన మహానుభావులు ఎల్లా వెంకటేశ్వరరావు గారు. అటువంటి మహనీయుడికి ఈరోజు ఆయన విద్యని మనం తిలకించబోతున్నాం, ఆయన్ని సన్మానించబోతున్నాం. అదృష్టం ఏంటంటే కొన్ని చోట్ల వేదిక దొరికినప్పుడు టైముని మేనేజ్ చేయడానికి మాట్లాడతాం. ఇక్కడ నాకు ఆ ప్రాబ్లం లేదు. మంత్రివర్యులు కానీ ఇతర ప్రముఖులు కానీ మరొక 10 నిమిషాలు లేటుగా వచ్చినా నో టైం వేస్ట్. ఇంత మంచి మాటలు మాట్లాడుకుంటాం. మరొక 10 నిమిషాలు లేటుగా వచ్చారనుకోండి, మరొక 10 నిమిషాలు మంచి మాటలు మాట్లాడుకుంటాం. ఇది ఇక్కడ మనకు దొరికిన అదృష్టం. ఇటువంటి మహనీయుల గురించి 4 మాటలు మాట్లాడితే మన పిల్లలకో, మన మనవులకో, మన వంశజులకో ఇటువంటి వాళ్ళ ఆశీస్సులు లభిస్తే సంగీతజ్ఞులో మాత్రమే అవడం కాదు, మనస్సు సున్నితం జరుగుతుంది. ఈ కాలంలో మనకి మెయిన్ కావాల్సింది సున్నిత మనస్సులు కావాలి. ఒక్కొక్క సంఘటన మనం తెలుసుకుంటుంటే ఇంకా కలియుగం ప్రారంభమై 5,000 సంవత్సరాలే అయింది. ఇలాగుంటే 4,32,000 సంవత్సరాల కలియుగం పూర్తయ్యేసరికి పరిస్థితులు ఎలాగుంటాయి అన్న భయమే వేస్తుంది. అటువంటిది ఇంతవరకు మనం ఒక మహనీయుడి గురించి ఇంత చక్కగా మాట్లాడుకున్నాం. అంతేకాదు, వీరితో పాటు ఈరోజు కార్యక్రమాన్ని సహకరించడానికి వచ్చిన పెద్దలు కూడా ఉన్నారు. క్రాంతి స్వరూప్ గారు గాత్రం. ఒక విషయం మీకు తెలియచేయాలి. పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారితో పాటు కచేరీలో వాయులీనంకో, గాత్రము, లేకపోతే మురళి వేణునాదము, లేకపోతే సితార, ఇంకొకటో వారితో పాటు కూర్చొని ప్రదర్శన ఇవ్వగలిగినటువంటి కళాకారులు అన్నప్పుడు ఇంకా వారికి ప్రత్యేకమైన పరిచయం అవసరమా? వాళ్ళలో ఎంత ప్రజ్ఞ లేకపోతే ఎల్లా వెంకటేశ్వరరావు గారి ప్రక్కన కూర్చొని వాళ్ళు వాద్యాలను అందిస్తారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ఇంట్రొడక్షన్ ఆఫ్ దోస్ అకాంపనెంట్స్. ఈవెన్ దో అది చిన్న, అంటే వాళ్ళవి కూడా బ్రహ్మాండమైన బయోడేటాలు. అలా కాకుండా క్లుప్తంగా వారి గురించి కూడా పరిచయం చేస్తాను. ఒరిజినల్ గా వాళ్ళు ఈ ప్రాంగణంలోకి వచ్చాక పరిచయం చేయాలన్నది నా ఆలోచన. దానికోసమనే కొంతవరకు వేచి ఉన్నాం. క్రాంతి స్వరూప్ గారు ఏఏఆర్లో, దూరదర్శన్లో, వాటన్నింటిలో ఏ గ్రేడ్ ఆర్టిస్టు. నాట్ ఓన్లీ దట్, ఆశ్చర్యపోయాను నేను. మనకి ఏదో చిన్న పని ఉంటేనే ఇంట్రెస్ట్ ఉండేది, కానీ పని వచ్చిన వల్ల దాన్ని ఆపేసామంటాం.
సాధన. ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ గాత్రం పోయే వ్యక్తి నేను పిలిచేస్తాను. ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఎంత పెద్ద పదవో చూడండి. అయినా ఆయన గాత్ర సంగీతాన్ని వదలలేదు, నిరంతర సాధన చేస్తూనే ఉన్నారు. పేరు త్యాగరాజు గారు 32 సంవత్సరాల తర్వాత సోంపేట వాళ్ళు గ్రామ దేవత సంబరాలు చేసుకుంటే ఆ సంబరాలు ప్రారంభం పేరు త్యాగరాజు గారి వాయులీనంతోనే ప్రారంభమైంది. ఆ రోజు అనుకున్నాం, ఇంత చిన్న వయస్సులో ఎంఎస్ గోపాలకృష్ణన్ గారి బాణీలో ఎంత చక్కగా ఎంత సంపూర్ణంగా వాయులీన విద్య అందించారు అని. అదృష్టం ఈరోజు ఆయన వాయులీనాన్ని అందిస్తున్నారు. అలాగే నందకుమార్ గారు సితారు విద్వాంసులు, అలాగే మండ ఆనందకృష్ణ గారు, ఈయన కుటుంబం అంతా విద్వాంసులే. ओम शांति शांति शांति। ओम ममा आग्ने वज्रो विहवेश्वस्तु वयं సమయం చాలా ఇదైంది కాబట్టి డైరెక్ట్ గా ముఖ్య అతిథులందరికీ వేదిక మీదకే ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మన ఇచ్చాపురం శాసనసభ్యులు గౌరవనీయులు యాక్ట్రిక్ హీరో గంగాలం అశోక్ బాబు గారిని, డాక్టర్ గంగాలం అశోక్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. అలాగే మన కౌన్సిల్ మెంబర్, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ నత్తు రామారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయ సాయిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన సోంపేటకి సుదీర్ఘకాలం సేవలను అందించి ఇప్పుడు పలాస నియోజకవర్గానికి సేవలను అందిస్తున్నటువంటి మన అందరి చిరపరిచితులు మన సోంపేట పెద్దలు గౌరవనీయులు గౌతు శ్యామసుందర శివాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ప్రముఖ న్యాయవాది ఒడిసు బాలకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ముఖ్య అతిథి 2014లో ప్రైడ్ ఆఫ్ శ్రీకాకుళం, 2019లో ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2024లో ప్రైడ్ ఆఫ్ ఇండియా, 2014లో ప్రైడ్ ఆఫ్ శ్రీకాకుళం, 2019లో ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2024 వచ్చేసరికి వీరి కీర్తి భారతదేశాన్ని దాటి ఎల్లలు దాటి దిగ్దిగంతాలకి వ్యాపించి నౌ హీ ఈజ్ ప్రైడ్ ఆఫ్ ఇండియా. రామ్మోహన్ నాయుడు గారిని గౌరవ మంత్రివర్యులు, ఇండో ఆఫ్రికన్ కౌన్సిల్ చైర్మన్, బెస్ట్ పార్లమెంటేరియన్, యంగ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అన్నిటికీ మించి తెలుగువాడి సత్తా ఏమిటన్నది పార్లమెంటులో నినదించినటువంటి మన యంగ్ అండ్ ఎనర్జీ హీరో రామ్మోహన్ నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అలాగే ప్రముఖ నాయకులు అరవల రవికుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
రామ్మోహన్ నాయుడు గారి గురించి ఒక చిన్న విషయం ఏంటి అంటే 2014లో ఎలాగూ రామ్మోహన్ నాయుడు గారు విజయం సాధించారు. ఆ రోజు మనందరికీ రామ్మోహన్ నాయుడు గారు అంటే ఎర్రన్నాయుడు గారి కుమారుడిగా మాత్రమే పరిచయం, అంతకుమించి పరిచయం లేదు. లేకపోవడానికి కారణం ఎర్రన్నాయుడు గారు. తను తప్ప ఇంకెవరు కూడాను రాజ్యాంగేతర శక్తిగా ఉండడానికి అంగీకరించినటువంటి ఆదర్శ పార్లమెంటేరియన్ ఎర్రన్నాయుడు గారు. ఇంకెవరో ఫోన్లు చేయడమో ఇంకోటో లేదు. అందుకే రామ్మోహన్ నాయుడు గారు అంటే మనకెవరికి తెలిసింది ఒక్కటే, ఎర్రన్నాయుడు గారి కుమారుడుగానే. 2019లో కొంత సంక్లిష్ట దశ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒక మాట మాట్లాడారు. కౌంటింగ్ అవుతుంది, రిజల్ట్ రాలా. ఎప్పటి వరకు రిజల్ట్ రాలేదో తెలుసా? ఉదయం 5 గంటల వరకు. ఇన్వైట్ చేశాను బాబు. నమస్తే అన్న. ఉదయం 5 గంటల వరకు, కౌంటింగ్ డే అయిన నెక్స్ట్ డే 5 o'clock వరకు రిజల్ట్ రాలేదు. వాళ్ళందరూ ఫోన్ చేసి ఏమైందయ్యా అని క్వశ్చన్ చేస్తుండేవాళ్ళు. అధికారికంగా ప్రకటన లేదు కాబట్టి ఇంకా తెలియదంటే శ్రీకాకుళం వాళ్ళు మీరు ఏం మనుషులయ్యా, అటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి డౌటా అని వాళ్ళు మమ్మల్ని తిట్టేవారు. కానీ శ్రీకాకుళం ప్రజలు తప్పు చేయలేదు, ఆయన్నే ఎంపీగా ఎన్నుకున్నారు. రెండోసారి, మూడోసారి కూడా ఎంపీగా ఆయనే వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలన్నింటినీ మోడీ గారు తన బుట్టలో వేసుకుంటే మోడీ గారిని తన బుట్టలో వేసుకున్నటువంటి మహనీయుడు మన రామ్మోహన్ నాయుడు గారు. ఇటువంటి మంచి సభ, మళ్ళీ చెప్తున్నాను, ఇది రాజకీయ సభ కాదు, ఇది చక్కనైనటువంటి సాంస్కృతిక సభ. ఈ సభకి వన్నె తేవడానికి వచ్చినటువంటి గురువు గారు పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారికి, మళ్ళీ సోంపేట ప్రజలందరి తరఫున, ఈ సభ నిర్వాహకుల తరఫున శతాధికంగా నమస్కృతులు తెలియజేస్తూ సవినీయంగా మళ్ళీ ఆహ్వానిస్తున్నాను. అలాగే మన పార్లమెంటు మొత్తం ప్రజలందరికీ పిఆర్ఓ మెండ దాసునాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. డాక్టర్ ఏవి రామకృష్ణ గారిని, డాక్టర్ మల్లేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఇటువంటి సభ నిర్వహించాలంటే చాలా అలాగే మన ప్రాంతంలో మన ప్రాంతీయుడే అయ్యారు. ఇప్పుడు మన ప్రాంతీయుడే జీకే నాయుడు గారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో, అలాగే ఎన్నో కార్యక్రమాలకి వదాన్యులుగా ముందుండి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి జీకే నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. అలాగే డాక్టర్ మత్తు శేషగిరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ప్రార్థిస్తున్నాను. సమయం తక్కువ ఉంది. ఈ నిర్వాహకులకి ఇంత మంచి సంకల్పం ఎందుకు వచ్చింది అంటే పూర్వీకుల నుండి ఉండేటటువంటి మంచితనమే డాక్టర్ దాసు గారికి కానీ ఈ నిర్వాహకులకు కానీ కలిగింది. ఎందుకంటే దాసు గారి నాన్నగారు స్వర్గీయ నిమ్మన పురుషోత్తం గారు తన జీవితాన్ని ఎలా గడిపారు అంటే హరికథ చెప్పైనా ₹1 సంపాదించాలి, ఏ గ్రామానికో వెళ్ళి భజనలు చెప్పైనా ₹1 సంపాదించాలి, ఎవరికైనా దేవుడి పాటలు నేర్పైనా ₹1 సంపాదించాలి. ఎక్కడ ఒకవేళ కొంచెమైనా సమయం దొరికితే చక్రధర పెరుమాళ్ దేవస్థానానికి వెళ్ళిపోయి ఆ దేవుడిని కీర్తిస్తూ ₹1 సంపాదించాలి. పైల దేవదాస్ రెడ్డి గారు, కంచిలి ఎంపీపీ గారు, అలాగే ఇప్పిలి కృష్ణారావు గారు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంతగా ధర్మ అర్థం, అది
ధర్మం ద్వారా ఆర్జన చేసినటువంటి అర్థంతో కుటుంబ శ్రీ శ్రీపాన వెంకటరమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ధర్మార్జన, ఆ ధర్మార్జనతోనే కుటుంబాన్ని గడిపారు. అది రూపాయ, అర్ధ రూపాయ ఆ రోజు ఉందా కుటుంబానికి? ఆ రోజు కుటుంబం గడిచిందా, గడవలేదా? గడవలేకపోయినా సరే వేరే మార్గానికి వెళ్లకుండా ధర్మార్జనతోనే కుటుంబాన్ని గడిపారు కాబట్టి ఈ రోజు ఆ కుటుంబ సభ్యులకి అంత యశస్సు వచ్చింది. ఎందుకంటే ధర్మసారం ఇదం జగత్. ఇంకా వీళ్ళ మామయ్య గారు, వాళ్ళ నాన్నగారు, లేకపోతే భార్య, తాతగారు ఆశ్చర్యపోతారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం ఉంది. అది ఎంత ప్రాచుర్యం పొందిన గీతం అంటే ఇంటింటికి తిరిగి అడుక్కునే భిక్షువు నుంచి హిమాలయ సానువుల్లో ఉండే ముముక్షువు వరకు తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడికి సన్నుతి చెయ్యాలి అంటే ఈ రామనామము రామనామము గేయం అన్నది ఒక చాలా ప్రసిద్ధి పొందిన గేయం. ఆ గేయాన్ని రచించింది డాక్టర్ గారి భార్య, తాతగారు. అది చాలా పెద్ద గీతం. ప్రాచుర్యంలో బాగా ఒక 10-12 స్టేంజర్స్ మాత్రమే ఉన్నాయి. అయినా కర్తా కారైకతాదేవని మొత్తం ఎవరు ఎక్కడ పాడినా, హిమాలయ సానువుల్లో పాడినా, అడుక్కుంటూ కడుపు నింపుకోవడానికి పాడినా ఆ పుణ్యంలో 6వ భాగం చేరిపోతూనే ఉంటుంది అతనికి. అందుకే ఆ కుటుంబం, ఈ కుటుంబం ఒక్కొక్కటి చెప్పండి. మన పట్టణ ప్రముఖులు, ఎక్స్ సర్పంచ్ పుట్ల గాంధీ గారికి, అలాగే ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు వార్ల చిన్నబాబు గారికి, మీరే పేరు ఇంకే పేర్లు, పండి దేవేంద్రమూర్తి గారికి, పొందర కృష్ణారావు గారు, చక్రధర పెరుమాళ దేవస్థానానికి నిమ్మన పురుషోత్తం గారికి ఉండే అవినాభావ సంబంధం చాలా గొప్పది. పొందర కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ ఎం దాస్ గారు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానిస్తారు. డాక్టర్ ఎం దాస్ గారు, అలాగే బెండాల మనోహర్ గారికి పుట్ల రామప్రసాద్ గారు, ఎన్ని దేవరాజు గారు వేదిక మీదకి రావాలి. నత్తు రామారావు గారికి, నిమ్మల పార్వతేశం గారు, కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః వాసాగుంసి మమ గావచ్చ అన్నపానే విజయమ్మ గారికి, నిమ్మన లీలారాణి దాస్ గారు, గంధాలం అశోక్ గారికి, సకుంకుమ విలేపనామలికి చుంబి కస్తూరిక సమందాసిత గంధాలం అశోక్ గారికి, అశేష జనమోహనే గౌతు శ్యామసుందర శివాజీ గారికి, మేనకేతనరావు గారు, బహుశా వాళ్ళిద్దరు క్లాస్మేట్లు కూడా అనుకుంటా. మేనకేతనరావు గారు, నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అలాగే బృహస్పతే అతిహదర్య విజయమ్మ గారికి, స్మర్త ప్రభాత ఎం లీలారాణి దాస్ ద్రవిణం దేహి చిత్రం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవీ సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థితా. విజయమ్మ గారికి మన జిల్లా పరిషత్ చైర్పర్సన్
శ్రీమతి విజయసాయిరాజు గారికి డాక్టర్ గారి ధర్మపత్ని లీలారాణి దాస్ గారు సత్కరిస్తున్నారు. తతో మే శ్రియమావహ శ్రియమావరివాదయా వాసాకం శ్రీమమఘవచ్చ అన్నపాలేతి సర్వదా. ఇప్పుడు తతో మే శ్రియమావహ నత్తు రామారావు గారికి ఎం భారతీ సింగ్ గారు సశంఖచక్రం సకరేతి కుండలం సదేతి వస్త్రం సరసేరుహక్షణో సహారవక్షస్థలసోపి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరే ఆసీనమంబుధస్యామామాయితాక్షమలంకృతో చంద్రాననం చ దర్బాహం శ్రీవత్సాంకితవత్సతో రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇప్పుడు ఓపెనింగ్ వారి అభిప్రాయాన్ని ఈ కార్యక్రమ నిర్వాహక ప్రముఖులు, సంస్కార భారతి విద్యా సంస్థల అధ్యక్షులు, సోంపేట మండలాధ్యక్షులు, ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ ఎన్ దాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మనవకేశరవర్ణిని నిత్యం పద్మాం లయాం దేవి శ్యామాం పాతు సరస్వతి. అందరికీ నమస్కారం. దయించి ప్రేక్షకులందరూ సీట్లు చాలా ఖాళీ ఉన్నాయి, దయించి మీరు కూర్చుంటే సభ నిండుగా ఉంటుందనేసి నా మనవి. ప్లీజ్ నిల్చుంటే మనం డిసిప్లిన్ చేసేట్టు కాదు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఇక్కడే, పెద్ద ఆయన మా ఎలా వెంకటేశ్వర గారు ఉన్నారు, మా శివాజీ గురువు గారు ఉన్నారు. సభకి నమస్కారం. ఈరోజు మన సోంపేటలో ఒక శాస్త్రీయ సంగీతం తాలూకా ఒక ప్రోగ్రాం ఇవాళ నిర్వహించుకుంటున్నాం. మరి మీ అందరికీ తెలుసు, ప్రపంచ ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు శ్రీ డాక్టరేట్ పద్మశ్రీ ఎలా వెంకటేశ్వర గారు మీ అందరికి తెలిసిన విషయమే. వారికి ఈరోజు 75 కచేరీలు పూర్తి చేసిన 75 సంవత్సరాలు కచేరీలు పూర్తి చేసిన సందర్భంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి పెద్ద సత్కారం చేశారు. ఆ సత్కారం కూడా నేను వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఒక ఆలోచన వచ్చి నేను కూడా ఇక్కడ ఎందుకు చేయకూడదని ఆయనకి రిక్వెస్ట్ చేశాను. మరి ఏ శుభంగా అన్నానో కానీ ఈరోజు వేదిక మీద చూస్తే చాలా మంది పెద్దలు ఈరోజు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మొదలుగా చెప్పినట్టు డే బై డే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఒక డైనమిక్ లీడర్ మన శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మనందరి తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే పెద్దలు చిరకాల గౌతు లచ్చన గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనందరికీ 5 సార్లు శాసనసభ్యులు చేసి మంత్రిగా పనిచేసి మంచి సలహాదారుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మనందరికీ తెలిసిన విషయం తెలిసిందే. వారు గౌతు శివాజీ గారు. అలాగే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మన నియోజకవర్గం నుంచి కూడా ఒక విప్ క్యాబినెట్ హోదా వచ్చిన మా పెద్దల అశోక్ గారికి, అదేవిధంగా మరి నిరంతరం ప్రజల్లో ఉండి మమేకమై
మరి ఎమ్మెల్సీ గారు శ్రీ నత్తు రామారావు గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మన నియోజకవర్గంలో ఎన్నికైన శ్రీ విజయమ్మ గారికి, అలాగే మాకు నిరంతరం ఒక పెద్ద ఇక్కడ ఒక అడ్వైస్ తీసుకోవాలంటే, మంచి ఏదైనా తెలుసుకోవాలంటే నాకు చాలా పెద్ద కూడా నాకు సోదర భావంతో చూస్తూ ఏదైనా అవసరం వస్తే నాతో మాట్లాడి నాకు సూచనిస్తున్న మా వడిస బాలకృష్ణ గారికి, అలాగే మా మామగారు ఉట్ల గాంధీ గారికి, అలాగే మా మల్లేశ్వరరావు గారికి, వేదిక పైన పెద్దలు చాలా మంది ఉన్నారు. దయించి నేను పేరున అన్నది మీరేమి ఇంకోరికి టైం చాలా మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఆ టైం మనకి ఇవ్వడం గొప్ప. మీ అందరికీ ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా కళాకార సభ్యులకి, కళాకార కుటుంబ సభ్యులకి పేరున నమస్కారాలు. అలాగే వివిధ గ్రామాల్లో వచ్చిన నాయకులు ఉన్నారు, వాళ్ళకి కూడా నమస్కారాలు. తర్వాత చాలా మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు, స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఉదయం మనం 7 గంటలకి త్యాగరాజ వేషంతో మా అన్నయ్య నిమ్మల పార్టీసింగ్ గారి కోదండరావు సభ నుంచి ఈ కళావేశ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఓపికతో మీరు ఉదయం నుంచి కచేరీ చేస్తున్న మీ అందరికీ నా తరఫున మీ అందరికీ పేరున నమస్కారం, ధన్యవాదాలు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. ఎందుకంటే ఎల్లా వెంకటేశ్వర గారి కార్యక్రమం చూసినప్పుడు ఏంటంటే గురువుకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి. మన రవీంద్ర భారత్ లో ఒక ప్రోగ్రామ్ లో ఆయనకి ప్రపంచం మొత్తం సింగపూర్ నుంచి యుఎస్ఏ, అలాగే ప్యారిస్, జపాన్ వివిధ స్థాయిల్లో మంచి పొజిషన్ లో ఉన్న కళాకారులు ఆయన శిష్యులు ఉన్నారు. అందరూ వచ్చి అద్భుతమైన సన్మానం చేశారు. గుర్ర బండితో రవీంద్ర భారత్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి శిష్యులందరూ పల్లకి సేవలో లోన తీసుకొస్తూ పాద పూజ చేసి ఆ రోజు సన్మాన కార్యక్రమం చేశారు. ఆ రోజు చూసేత అనిపించింది. సుమారు ఆయన 35,000 కచేరీలు ఇచ్చి 75 సంవత్సరాల్లో 35,000 కచేరీలు ఇచ్చారు. 7వ సంవత్సరంలోనే ఆయన పేరుకి వచ్చి కచేరీ ఇచ్చిన అదృష్టం ఆ భగవంతుడని ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నా. అది చూసిన తర్వాత అనిపించింది, ఒక గురువుకి ఒక శిష్యుడికి, గురువు గారికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే శిష్యుడికి ఆయన ఎంత బాగా చూసుకున్నారో అనేది ఆ రోజు నాకు తెలిసింది. ఆ రోజు మంచి ప్రోగ్రాం కూడా ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్ లో ఒక సితారా, ఒక వైలిన్, గాత్రం అన్నీ ఉన్నాయి. ఆ రోజు ప్రోగ్రాం చూసిన తర్వాత గురువు గారు ఆయనకి రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరిగా ఆ ప్రోగ్రాం వస్తుందని చెప్పారు. అదే దిశలో మన ఎక్కడైతే మన గౌత్ శివాజీ గారు ఉన్నారో, శివాజీ గారు వస్తారు ఆ ప్రోగ్రామ్ కి అంటే శివాజీ గారు ఆ ప్రోగ్రామ్ కి మొత్తం టైం అంతా ఇక్కడే స్పెండ్ చేశారండి. గతంలో కూడా ప్రోగ్రామ్ లో ఆయన ఉన్నారు. గతంలో ధర్మాన ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత తప్పనిసరిగా వస్తాను. అలాగే అశోక్ గారు కూడా వెళ్ళిన తర్వాత నేను చేయకముందే యథా వెంకటేశ్వర గారు అశోక్ గారికి ఫోన్ చేయడం కూడా జరిగి అంటే ఆయన పెద్దరికానికి అంటే మీ నియోజకవర్గానికి వస్తున్నాను, నీ పెర్మిషన్ కూడా కావాలనే ఉద్దేశంతో ఏమన్నారేమో. అఫ్కోర్స్ ప్రోటోకాల్. సో ఇంత కలయితో ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో మన సెంట్రల్ మినిస్టర్ గారి తాలూకా పర్యటన ఇదే రోజే. ఇదంతా కోయిన్సైడ్ అయ్యి మరి ఆ కళాకారుడు ఆ పెద్ద ఆయన తాలూకా రావడం మనందరూ అదృష్టం. ఈ కలయికని ఒక ఎమ్మెల్సీ గారు, అది చైర్మన్ గారు, వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, కళాకారులు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. సమయం ఎక్కువ తీసుకోను. ఈ ప్రోగ్రామ్ ని మధు గారు కంటిన్యూ చేస్తే కోరుతున్నాను. మీ అందరికీ పేరు ధన్యవాదాలు. ఇంకోసారి చెప్తున్నాను, దయించి ఎవరు కూడా ప్రోగ్రాం అయినంత వరకు చాలా అద్భుతమైన ప్రోగ్రాం. నేను చూసిన వెంటనే ఈ రోజు ఫిక్స్ చేశాం. మీరు నిలబడకుండా ఉంటే సభా మర్యాద పాటించవచ్చుంది. మీ అందరికి పేరున నమస్కారం చేస్తున్నాను. ప్లీజ్ కమ్ టు బోర్డు చైర్లు ఖాళీగా ఉన్నాయి.
తర్వాత జోగారావు గారు వేదికపై రావాల్సిన కోరుతున్నాను. అలాగే జడ్పీటీసీ గారు వేదికపై రావాల్సిన కోరుతున్నాను. బెందాలం రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్ జడ్పీటీసీ బెందాలం రమేష్. అయ్యా, మీ ప్రేక్షకులకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ఇక్కడ వరకు వచ్చి ఫ్రంట్ రోస్ ఏవి ఖాళీ లేవు, మనమేమిటి వెనక రోల్లో ఉంటామని అనుకుంటున్నారేమో. వెనక రోలో కూర్చుండే ప్రేక్షకుడికి ఉండే స్వేచ్ఛ ముందు రోల్లో కూర్చుండే వాళ్ళకి ఉండదు. బుద్ధిగా ఉండాలి, వాళ్ళ గౌరవం కాపాడుకోవాలి. ముందు రోల్లో కూర్చునే వాళ్ళు ఎప్పుడైనా న్యూక్లియస్ కి దగ్గరగా ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు ఇవన్నీ ఒకే గాడిలో ఉంటాయి. ఆఖరి క్వాంటంలో ఉన్నాయి చూడండి, బ్రహ్మాండమైన స్వేచ్ఛతో ఎదురుతుంటాయి అవి. అందువల్ల చక్కగా మాట్లాడుకోవచ్చు, ఈ ప్రోగ్రామ్ని చూడొచ్చు. ఇలా నిల్చొని ఉండే కంటే అందరూ దయచేసి సముచితమైనటువంటి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ, ఇప్పుడు మన ఇచ్చాపురం నియోజకవర్గ హ్యాట్రిక్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బెందాలం అశోక్ బాబు గారిని, డాక్టర్ బెందాలం అశోక్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కళాతీతమైన పెద్దలు ఈరోజు మేము కొంచెం రావడం ఆలస్యమైన మమ్మల్ని మన్నించి ఈ సభకు రాణించినందుకు ముందుగా ఎల వెంకటేశ్వర గారు పెద్దలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు గురుతుల్యులు గౌతు శ్యామసుందర్ శివాజీ గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ విజయమ్మ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు, అలాగే వడిసి బాలకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. చాలా గర్వంగా అనిపిస్తుంది ఇటువంటి ఒక వేదిక మీద నిల్చొని మాట్లాడటం. ఎందుకు అని అంటే, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనే మాట కన్నా నిజమైనటువంటి సరస్వతి పుత్రులు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి మీరు కూడా రండి అని ఆహ్వానించడం చిన్నదైనటువంటి విషయమేమీ కాదు. మరి అటువంటి ఈ కార్యక్రమం నిజంగా వాళ్ళ ఎదురుగా మాట్లాడటం మనందరి అదృష్టం. ఇందాక ఎవరో మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు అక్కడక్కడ వినిపించాయి. దయించి ఇటువంటి పెద్దవారిని సన్మానించుకోవడము అని అంటే మనల్ని మనం గౌరవించుకోవడం, ఆ విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయ వేదికగా దయించి ఎవరు చూడకుండా ఒక పెద్ద విద్వాంసుడు ఈరోజు మన నియోజకవర్గానికి నిజంగా అంటే పాత స్మృతులు అనుకుంటే, మేము బాగా చిన్ననాటి సమయంలో మా థియేటర్లోనే మొట్టమొదటిసారి గురువు గారు తాలూకా కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో నిర్వహించుకున్నామని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతూ, అప్పుడు చిన్నవాళ్ళం కాబట్టి మాకు అసలు పూర్తిగా సౌండ్ మీద ఏమాత్రం కూడా జ్ఞానం లేనటువంటి వయసు అవడం వల్ల అందులోనే ఉరుములు మెరుపులు, అంటే అది కూడా తుఫాన్ సీజన్, ఆ టైంలోనే ఆయన మృదంగం మీద ఉరుములు మెరుపులు ఇచ్చేస్తుంటే నిజంగా ఏమో మెరుస్తుందేమో అనుకునేంత భ్రమ కలిగించినటువంటి మహా వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి నిజంగా ఈ రోజు మన అందరి మధ్యకి, ముఖ్యంగా మన నియోజకవర్గానికి నాకు తెలిసి ఆయనకున్నటువంటి సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు రావడం కుదిరే పరిస్థితి కాకపోయినప్పటికీ కూడా మన నియోజకవర్గం నుంచి పిలుపు వెళ్ళంగానే ఏదో తన సొంత ఇంటికి వస్తున్నంత ఆనందంగా ఆయన ఇక్కడికి వస్తుంటారు. నిజంగా దానికి మనందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఆయనకి ఇప్పుడు దాదాపు 75 సంవత్సరాలు కేవలం అంటే సంగీతంలోనే ఆయన తరించినటువంటి పరిస్థితి. ఇంకొక 75 సంవత్సరాలు ఆ దేవుడు ఆయనకి ఆయురారోగ్యాన్ని ఇచ్చి మనల్ని అందరినీ రంజింపు చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముగ్గులైనటువంటి ఎల వెంకటేశ్వర గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ నత్తు రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు అలాగే మంత్రివర్యులు రామ్మోహన్ రెడ్డి గారికి, మరొక మంత్రివర్యులు అశోక్ గారికి, శివాజీ గారికి, జిల్లా చైర్మన్ గారికి, బాలకృష్ణ గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దాస్ గారికి, ఆ కుటుంబ సభ్యులకి,
మరి ఈ పద్మశ్రీ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే వేదిక మీద చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఏది ముందో కళాకారులు అయితేనేమి చాలా మంది మిత్రులు సోదరులు ఉన్నారు. అందరికీ నమస్కరిస్తూ మరి దాస్ గారి కార్యక్రమం నాన్నగారు నిన్న పురుషోత్తం గారి పేరు మీద కిందసారి కూడా చేశారు. అప్పుడు మన మంత్రి కూడా వచ్చారు. మరి ఈ రోజుల్లో ఇంకా తండ్రికి సర్వేలు అయిపోయిన తర్వాత కూడా అతని పేరులో చేయడం మంది ఇది ఉదాహరణకి చాలా గొప్పదని నేను భావిస్తున్నాను. మరి కళ అనేది ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కళాకారులు మాకు ఈ కళ అనేది ఈ రాష్ట్రంలో కదా, దేశంలో కదా, ప్రపంచంలో చాలా గొప్పది. ఒకప్పుడు ఈ సినిమాలో ఇలాంటి లేని రోజుల్లో ఈ కళ అనేది చాలా గౌరవించే నాయకులు మన తండ్రులు ఉన్నారు. ఒకప్పుడు మన కళను ఇంకా ఇప్పుడు మనం ఆదరించి దేశంలో చేస్తానంటే వాళ్ళందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మన మంత్రివర్యులకి మరి ఇక్కడ చెప్పవసరం లేదు కానీ ఒక మాట చెప్తారు. ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి మనకి అప్పుడు నాయుడు గారి నుంచి చాలా గౌరవంగా ఇచ్చాపురం ప్రజలు పార్టీ చూపించుకుంటే చాలా గౌరవించిన కుటుంబం. మరి ఇంకా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇచ్చాపురం సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా పార్టీ ఫీలింగ్ లేకుండా ఇచ్చాపురంలో ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్పలేదు. ఎవరు పుట్టుకెళ్ళకున్నా ఎంపీ మరి ఇప్పుడు నాయుడు అయిపోయినా మీకు రామ్మోహన్ నాయుడు అయిపోయినా మెసేజ్ ఇచ్చి మేము గెలిపిస్తాను. దానికి తగ్గట్టు మీరు ఫలితం మాత్రం ఇవ్వాలి. గెలిపిస్తానంటే నేను ఒకరినే కాదు, ప్రజలు గెలిపిస్తున్నప్పుడు ఎవరు మేము చేయలేము. ఎవరు గెలిపించినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందంటే ఎవరైనా చేసేదేట్లేదు. అది వచ్చినప్పుడు ఎవరైనా తప్పదు. కానీ పార్టీ ఏదని కాదు, ఏదైనా ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో వర్గం ఉంటుంది. ఒక ప్రభుత్వం మాత్రము అందరికీ సమానత్వం ఇచ్చి ప్రజలకు న్యాయం చేసిన బాధ్యతలు ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మరి కళాకారులుగా మాట్లాడమని మా బాస్ గారు నేను మాట్లాడతాను. మరి రామ్మోహన్ నాయుడు గారు మా అశోక్ ఉన్నారు. నాకెప్పుడు వరకు దొరుకుతారో లేదు కాబట్టి ఈ అవకాశం ఒకటేది మీద ఇంకా ఉదయం ఉంటామో లేదో నేను చెప్తాను. కాబట్టి నేను అన్ని చెప్తాను. మీకు అవకాశం ఉంది 5 సంవత్సరాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సక్రమంగా చేయాలి. ఎందుకంటే నేను గౌరవపదంగా నేను మాట్లాడుతాను. పార్టీ తెలియదు, పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. ఓ పార్టీ వస్తుంది, ఓ పార్టీ పోతుంది. ఎప్పుడు ఈ సాధ్యమే. నేను ఏదన్నా ప్రజలకి నేను చేయాలి అనే కోరికతో నేను మంచి పనులతో చెప్తాను. కానీ నేను పార్టీ తెలియదు కాదు. ఈ కళ ఈ వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కళా పురుషులకి అందరికీ మరొకసారి పేరు నమస్కరిస్తూ నేను చదువుతున్నాను. ఇప్పుడు ఒడిశా బాలకృష్ణ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాను. సభా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు ఎల్లా వెంకటేశ్వరరావు గారికి పాదాలకు నమస్కారం చేసుకుంటూ, మరి పెద్దలు అనలేను, చిన్న కుర్రాడు కాబట్టి చిరంజీవి రామ్మోహన్ నాయుడు నాయుడు గారు అబ్బాయి అంటే నాకు అబ్బాయి కూడా, అందుకని చెప్పి గౌరవనీయులని అనలేకపోయాను. ఏమనుకోవద్దు, దేశమంతా గౌరవిస్తుంది నేను ఒక్కటి గౌరవనీయుడు అని అనకపోయినంత మాత్రం నష్టం లేదు. అయితే నాకు ఇచ్చింది 2 నిమిషాల టైము, 1 నిమిషం అయిపోయింది. ఎక్కువగా మాట్లాడటం వలన పెద్దలు ఎల్లా వెంకటేశ్వరరావు గారి మనందరికీ వినిపించబోయేటటువంటి మృదంగ వాయిద్యానికి
కొంత తగ్గిపోతుందన్న ఉద్దేశంతో తొందరగానే ఒక్క నిమిషంలోనే ముగిస్తాను. వారి కోసం మాట్లాడాలంటే అంత ప్రాధాన్యత లేకపోయినా ఏ రంగంలోనైనా ప్రాముఖ్యత ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా మాట్లాడితే నాలాంటి సామాన్యుడు సంగీతంలో ఏ రకమైనటువంటి ప్రవేశము లేనటువంటిది, ఏ రంగంలోనూ ప్రాముఖ్యత లేని వ్యక్తి ఎక్కువసేపు మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మృదంగం ఇందాకే చెప్పారు ఎవరు, నిర్జీవమైనటువంటి మృదంగంలో ప్రాణము పోసి వాయిస్సును సృష్టించగలిగినటువంటి సమర్థులు వారు. నిజంగా బ్రహ్మమునకు ప్రాణం ఇస్తే మృదంగానికి ప్రాణం